చివరిగా ఒక మాట చెప్తున్నాడు, ఆయన యందు నడుచుకోవాలి. కీర్తన గ్రంథం 1వ అధ్యాయంలో మనం చూస్తూ ఉంటే దుష్టుల ఆలోచన చొప్పున నడవవద్దు అని చెప్తున్నాడు. ప్రియమైనటువంటి యవన బిడ్డలారా, ఈ యొక్క దేవుని యొక్క వాక్యం ఉన్నటువంటి దేవుని బిడ్డలారా, నీ నడక ఎలాగుంది? నీవు ఎవరితో నడుస్తూ ఉన్నావు? నీ ప్రవర్తన ఎలాగూ నువ్వు ప్రవర్తించగలుగుతూ ఉంటున్నావు? జాగ్రత్తగా ఆలోచించండి. దేవుని యందు నడుచుకోవాలని ఇక్కడ లేఖనంలో మనకు చెప్తూ ఉన్నాడు. నిజమే, ఒక భక్తుడు మనకు కనపడుతూ ఉంటాడు. హానోకును మనం పరిశీలన చేస్తూ ఉంటే అతను దేవునితో నడిచినటువంటి వ్యక్తి. దేవునితో నడిచి ఆయన దేవుడు హానోకును కొనిపోయినటువంటి సందర్భాలు మనం వాక్య భాగంలో చూస్తూ ఉంటున్నాం. నిజమే, నీ నడక ఎవరితో ఉన్నది? పరిశుద్ధులతో నడవగలుగుతున్నావా? సేవకులతో నడవగలుగుతూ ఉన్నావా? విశ్వాసులతో నడవగలుగుతూ ఉన్నావా? ఆత్మ సంబంధమైనటువంటి బిడ్డలతో నడవగలుగుతూ ఉన్నావా? ఒక్కసారి పరిశీలన చేయి. ఒకవేళ అలా కాకుండా లోక స్నేహం, లోకములో నువ్వు జీవిస్తూ వ్యసనాలతో నువ్వు నీ జీవితాన్ని మరి కొనసాగిస్తూ ఉంటుంటే ఆ వ్యసనాలను, లోకమును, పాపమును విడిచిపెట్టి ఈ రోజైనా సరే దేవునితో నడిచే బిడ్డగా నువ్వు ఉండాలని ప్రేమతో నీకు మనవి చేస్తూ ఉన్నాను.